హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరోగ్య రుచులు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. ఈ రోజు చికెన్ కర్రీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోనే ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకుని సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే 2 కరివేపాకు రొబ్బలు వేసుకుని ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఒక 1/2 కిలో చికెన్ కర్రీ అండి ఇది. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని 1 కప్ వరకు వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, టేస్టీ చికెన్ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి.